అంతా ఆయననే చేసిండు. ఆయన చేయబట్టే అన్నకు బాపుకు దూరమైన ముఖ్యమంత్రితోని కలిసి అట్లా చేస్తుండు ఇట్లా చేస్తుండు అని కార్ పార్టీలకించి బయటికి వచ్చినాక కవితక్క మాజీ మంత్రి హరీష్ అన్నను గట్టినే జాపిచ్చింది. అయితే కవితక్క గన్ని మాటలన్నా ఆయన మాత్రం ఇప్పటిదాకా గా ముచ్చటే ఎక్కడా ఎల్లదీయలేదు. మరి సార్ మనసులో ఏమున్నదబ్బా అని అందరూ సోచాయిస్తుంటేనే ఇగో అట్లిట్లా బయటకు వచ్చిండు. చూడుర్రి ఏమన్నాడు. Not like a chief minister, we work like a CEO of an organization. అంత డెడికేటెడ్ గా ఫోకస్డ్ గా పనిచేయడం వల్ల ఆ రకమైన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కేసీఆర్ గారి నాయకత్వానికి సపోర్ట్ చేస్తూ ఈ గులాబ్ జెండాను ముందుకు తీసుకు ఎవళ్ళెన్ని ముచ్చట్లన్నా తెలంగాణ పబ్లిక్ కు ఎటువంటి మంచి జరిగినా ఏ పనికొచ్చే పని చేసి పెట్టినా అంత మాజీ సీఎం కేసీఆర్ సార్ పుణ్యమే అన్నట్టు మాట్లాడిండు హరీష్ రావు సారు. పిల్లల చదువుల పని మీద లండన్ పోయిన సారు అక్కడ మీటింగ్ అయితే మాట్లాడిండు. పని రాజకీయ ముచ్చట్లు కూడా చెప్పుకొచ్చిండు. ఆనాడైనా ఈనాడైనా తనకు పెద్ద మనిషి కేసీఆర్ సారే అన్నట్టు చెప్పుకొచ్చిండు. అటు కవితక్క హరీష్ రావు అట్లా చేస్తాండు ఇట్లా చేస్తాండు అన్న బాబు పైలం అని మాట్లాడుతుంటే ఇంకో దిక్కు సారు మాత్రం ఇట్లా కేసీఆర్ సార్ బాటల్నే నడుస్తాం ఆయననే మాకు దిక్కు అన్నట్టు మాట్లాడిండు. పేరు చెప్పకుండానే కవితక్క ముచ్చట్లకు బదిలిచ్చిండు కదా అనుకుంటారట చాలా మంది. ఇక ఇన్నొద్దులు గమ్మున్నే ఉన్నారు గాని ఇక ఇప్పుడు తత్తిమ కారు పార్టీ లీడర్లు కూడా కవితక్క మీద గట్టిగానే గరం అవుతుండ్రు. హరీష్ రావు గారు డే 1 నుంచి ఉద్యమంలో ఉన్నవారు, కేసీఆర్ గారు వెంట నడిచిన వారు, అనేక సార్లు మాతో పాటు పదవులకు రాజీనామా చేసిన వారు, త్యాగం చేసిన వారు, ఉద్యమంలో ఉన్నవారు. తనపైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. మళ్ళీ తిరిగి ఒకవైపు కేసీఆర్ గారిని సమర్థిస్తూనే పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అన్ని జూట ముచ్చట్లే అన్నట్టు మాట్లాడిండు కొప్పుల సారు. ఇక దిక్లుంటే ఇంకో దిక్కు కవితక్క కూడా జంగుకు గట్టిగానే తయారైతున్నదట. కారు పార్టీల తతిమ లీడర్ల మీద కూడా బాణాలేసి ఎగురం చేస్తున్నదట. మరి ఇక ఎవ్వారం ఎంత దూరం పోతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. ఇక అటు టైం మంచిగా లేదనుకున్నారో ఎట్టరో తెలియదు కానీ ఎర్రవల్లి సేను కాడున్న ఇంటికాడ గణపతి హోమం చేయించిండట కేసీఆర్ సారు. మొత్తానికి కారు పార్టీల కవితక్క పెట్టిన కుంపటి గట్టిగానే రగులుతాంది కదా అనుకుంటారు అందరూ. తీరొక్క పూజలు 101 మొక్కులు, రోజుకో ప్రసాదం, రోజుకో అలంకారం. అబ్బో ఎప్పట్లెక్కనే ఈసారి కూడా గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా నడిచినాయి. ఇగట్ల ఇన్నొద్దులు పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి బయలుదేరిండు. నిమజ్జనానికి అన్ని తీర్లా తయారయ్యారు సర్కారోళ్ళు. మరిగా ఏర్పాట్లు ఎట్లెట్లున్నాయి, బడా గణేష్ కాడ పరిస్థితి ఎట్లున్నదో అట్లా వయసు చూద్దాం పారి. 2 రాష్ట్రాలల్లో ఘనంగా చెప్పుకునేటట్టు గణేశుని నిమజ్జనం అయ్యేది హైదరాబాదుల్నే. అందుకే ఎప్పట్లెక్కనే ఈసారి కూడా అన్ని తీర్ల తయారైనరు సర్కారోళ్ళు. ఇప్పటికే ట్యాంక్ బండ్ చెరువు కట్టపోంటి నిమజ్జనాలు నడుస్తున్నాయి. అటు ఖైరతాబాద్ బడా గణేష్ కూడా గంగమ్మ ఒడికి పోనికే తయారైండు. ఇప్పుడు పోయిండంటే ఇక మళ్ళొచ్చే పండగకే దర్శనమిస్తాడు. అందుకే సీఎం రేవంత్ సారు తత్తిమ చేయి పార్టీ లీడర్లంతా ఖైరతాబాద్ పోయిండ్రు. బడా గణేశునికి పబ్బతి పట్టిండ్రు. ఇగిదిట్లుంటే పట్నం చుట్టుముట్ట అంతటా కలుపుకొని ఏం తక్కువ గణేశుల శోభాయాత్ర 300 కిలోమీటర్ల దాకా నడుస్తుంది అంటారు. దగ్గర 15,000 మంది సాఫాయి కార్మికులు రంగంలోకి దిగినరాట. ఒక్క ట్యాంక్ బండ్ చెరువులనే 50,000 విగ్రహాల దాకా మునుగుతాయి అంటారు. అన్యామా గాని డీజేలకు మాత్రం అస్సలు పర్మిషన్ లేదని గట్టిగా చెప్తున్నారు పోలీసు వాళ్ళు. డీజే సిస్టమ్స్ వద్దన్నాము. సౌండ్ ఎక్కువ ఉన్నప్పుడు డీజే వల్ల గత సంవత్సరం మాకు రిపోర్ట్ ఉంది. చాలామంది ఎవరైతే ఈ వాహనాలపై వచ్చారో గంటల తరబడి వాళ్ళకు ఆ డీజే వైబ్రేషన్స్ ఏవైతే వస్తాయో దానికి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు ఆరోగ్యం పాడు చేసుకొని 2-3 రోజుల తర్వాత నిమజ్జనం అయిపోయిన తర్వాత వాళ్ళ మరణం జరిగిందని కూడా మాకు వార్తలు ఉన్నాయి, సమాచారం ఉంది. కాదన్నట్టు ఏంటికొచ్చిన డీజేలు గా సప్పుడుకు మనసులో పానాలు పోతున్నాయి, అస్సలు పర్మిషనే లేదా అన్నట్టు చెప్పిండు కోత్వాల్ సారు. ఇంకో దిక్కు నిమజ్జనం అనగానే వేలు లక్షల మంది వస్తుంటారు. అందులో ఆడపిల్లలను చీడాయించే చీడగత్తి పోరలు కూడా ఉంటారు. ఇగో అసొంటోళ్ళను కూడా మంచిగానే అరుచుకుంటారట పోలీసు వాళ్ళు. షీ టీమ్స్ ఉంటాయి, క్రైమ్ టీమ్స్ ఉంటాయి, అలానే బ్యారికేడింగ్ ఉంటుంది ఫర్ క్రౌడ్ కంట్రోల్. సీసీటీవీ కవరేజ్, ఎగ్జిస్టింగ్ సీసీటీవీసే కాకుండా టెంపరీగా ఈ నిమజ్జనం ప్రొసెషన్ అంతా కూడా కవరేజ్ అవ్వడానికి టెంపరీ కెమెరాస్ పెట్టడము, అలానే డ్రోన్తో కూడా సర్వేలెన్స్ చేయడం జరుగుతుంది, మానిటర్ చేయడం జరుగుతుంది. ఇక ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం శనివారం పొద్దుగాల 6కి సురువైతే మధ్యాహ్నం 1:30 వరకు అయిపోయేటట్టు చూస్తారట. మొత్తం 30,000 మంది పోలీసు వాళ్ళు డ్యూటీలు ఉంటారట. సీమే సిటుకు మనకుండా బందోబస్తు చేస్తున్నారా అన్నట్టు. ఎప్పట్లెక్కనే ఈసారి కూడా పట్నంలో గణేశుల నిమజ్జనం మస్తు ఘనంగా నడుస్తుంది.
తెలంగాణలో పోలీసులు తిరిగేతందుకు, అది కూడా పెద్ద పెద్ద ఆఫీసర్లు తిరిగేతందుకు కమాండో జీపులు ఉండేటి. రాను రాను ప్రతి స్టేషన్కు పెట్రోలింగ్ చేసేటోళ్లకు 2 గిల్ల బండ్లో 2, ఇనోవా కార్ 1, స్టేషన్ పెద్ద సార్ తిరిగేతందుకు ఇంకో కార్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. ఇక ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలో కొలువులు చేసేటోళ్లకు పెట్రోలింగ్ చేసేతందుకు గివిటిని ఇచ్చిర్రు. రైట్. ఇక ఇప్పటి సంది హైదరాబాద్ పట్టణంలో బండ్లు కార్లు కాదు గుర్రాల మీద ఎక్కి డ్యూటీలు చేస్తారు మన పట్నం పోలీసు వాళ్ళు. పట్నం గోషమాల్ మైదానంలో 6 నెలల సంది గుర్రం స్వారీ శిక్షణ ఇచ్చిర్రు 9 మంది ఆడ పోలీసు వాళ్ళకు. చూడలే గుర్రాల మీద ఎక్కి ఎట్ట స్వారీ చేస్తుర్రో, గుర్రాల మీద ఎక్కి ఎట్ట స్వారీ చేయాలి, రువ్వడి మీద గుర్రాలు ఉరికితే కింద పడకుంటే ఎట్ట జాగ్రత్త పడాలి, తవ్వెంట అడ్డంగా ఏమన్నా ఉంటే ఎగిరి ఎట్ట దుంకాలి అనేటాడి మీద గుర్రాలతోని పాటుగా ఇట్లా ఆడ పోలీసు వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చిర్రు ఈ తీరుగా. అయితే ఇయాల్టితోని వాళ్ళ ట్రైనింగ్ ఒడిసింది. అంటే ఇప్పటి సంది ట్రైనింగ్ తీసుకున్న ఈ అక్కలు గుర్రాల మీద ఎక్కి పెట్రోలింగ్ చేస్తారు అన్నట్టు పట్నంలో. ఈ పాస్అవుట్ కార్యానికి పెద్ద చుట్టం లెక్కన పట్నం సిపి ఆనంద్ సార్ వచ్చిండు. ఆడ పోలీసు వాళ్ళు తీసుకున్న ట్రైనింగ్ ను వాళ్ళు గుర్రాల మీద ఎక్కి ఎట్ట పరుగులు పెడుతున్నారు అనేటిదంతా దగ్గరుండి చూసి మస్తు మురిసిపోయిండు సారు. దాదాపు 29,000 మంది పోలీస్ సిబ్బంది, 20,000 సిటీ పోలీస్ నుండి 9,000 మంది బయట నుండి వచ్చి ఉన్నారు. 40 గంటల పాటు ఈ కంటిన్యూస్ బందోబస్తు ఉంటుంది. రేపు కేవలము హుస్సేన్ సాగర్ లేక్లోనే 50,000 విగ్రహాల నిమజ్జనం జరగబోతుంది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద గణనాథుల నిమజ్జనాలు అవుతుండే కదా, ఆగోగా ట్యాంక్ బండ్ చుట్టుకి గుర్రాల మీద ఎక్కి తిరుగుకుంటా అంతా అరుచుకుంటారట అక్కలు. ఇది ఒకటే కాదు, ఇయాల్టి సంది ఇంకో 12 జాగిలాలకు ట్రైనింగ్ ఇచ్చాడు కార్యాన్ని కూడా సురువు చేసిండు పెద్ద సారు. ఈ అన్ని 3 కేంచి 8 నెలల మధ్యలో వయసున్న కుక్కలేనాట. ఇయాల్టికేంచి కావిడికి ట్రైనింగ్ సాల్వ్ చేస్తే ట్రైనింగ్ అయిపోగానే అవి కూడా డ్యూటీలకు ఎక్కి కేసులు దగ్గొడతాయి అన్నట్టు. ఈ జాగిలాల ముచ్చట వీటికి ట్రైనింగ్ ఇచ్చేటి ముచ్చట మస్తు మాటలు చూసినాం కానీ గిట్లా గుర్రాల మీద ఎక్కి పెట్రోలింగ్ చేసుడు కావిడితో వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి డ్యూటీలు చేయించుడు మాత్రం ఇదే తోలుతాం మన పట్నంలో. గణేషుల్ని పెట్టినప్పటి సంది ఇప్పటి వరకు దినం ఏదో వార్త చెప్తూనే ఉన్నాం. తీరు గణేష్లను చూపెట్టుకొస్తూనే ఉన్నాం. మీరు కూడా మేము చూపెట్టిన వెరైటీ గణేష్లను చూసి మురిసిపోయి ఉంటారు కదా. అందుకనే ఇవాళ ఇంకో తీరు గణపయ్య ముచ్చట పట్టుకొచ్చిన చూడుర్రి. చూసి దండాలు పెట్టుకొని మొక్కులు పెట్టుకోర్రి. తెలంగాణ మహారాష్ట్ర పోలిమేరలు ఉన్న పాలజీ కర్ర గణపతి ఏం తక్కువ 80 ఏండ్ల సంది పెడుతుంది ఇక్కడ గణేషుని. గొప్ప ముచ్చట ఏందంటే 80 ఏండ్లకేంచి పెట్టేటికి ఒక బొమ్మనే. అదేంది నిమజ్జనం చేయాలా అంటే చేస్తారు కానీ నీళ్ళల్లో ముంచరు. ఊరేగుకుంటా గంగమ్మ తనకి తీసుకుపోయి గణనాథుని మీద నీళ్లు చల్లి మళ్ళా తీసుకొచ్చి గుళ్ళనే పెడతారు. కాకపోతే పూజలేం నడవవు. మొత్తం కర్రతో తయారు చేసి ఈ గణపయ్యను. అందుకనే ముద్దుగా కర్ర గణపతి అని పిలుచుకుంటారు అక్కడి భక్తులు. 11 ఒత్తులు నడుస్తాయి ఇక్కడ పూజలు గణనాథునికి. ఆఖరి నాడు గంగతానం చేపించి మళ్ళా పట్టుకొచ్చి గుళ్ళే పెడతారు అన్నట్టు. 1948లో స్థాపించడం జరిగింది గణపతి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా పాలజీలో బ్రహ్మాండంగా అన్ని విధాలుగా ఆనాడు మా పెద్దలు ఏదైతే ఏర్పాటు చేసేయడం జరుగుతూ ఉందో ఈనాడు కూడా యువకులు, ఈ గ్రామ సర్పంచులు, ఈ గ్రామ పెద్దలు మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. నిర్మల్ జిల్లా పాలజీలో పెడతారు ఈ కర్ర గణపతిని. తొలుత 1948లో పెడితే అప్పటికెంచి ఇప్పటి వరకు 17 పెడతానే ఉన్నారట. పూర్వం వాళ్ళ పెద్దోళ్ళు చూపెట్టినట్టే ఇప్పటి తరపోళ్ళు కూడా ఇట్లా గణనాథునికి పూజలు చేస్తున్నారు అనుకొస్తున్నారు ఈ గుడి కమిటీ వాళ్ళు. అయితే 11 ఒత్తులే ఉంటాడు గణనాథుడు. తదిమ రోజులలో ఉత్త దేవుని పటమే ఉంటదట. కలియుగ ప్రత్యక్ష దైవంగా మన పాలజీ గణపతి విరాజిల్లుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఏర్పడి లక్షలాది సంఖ్యలో వచ్చే భక్తులంతా మొక్కుకొని దేవుడి చెంతన సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత వాళ్ళకు ఒక సంవత్సరంలో ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. ఆ విధంగా ప్రతినిత్యం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ ఈ విధంగా లక్షలాది మంది భక్తులు తమ కోరికల్ని నెరవేర్చుకుంటారు. ఈ కర్ర గణపతిని దర్శనం చేసుకుని మొక్కులు పెట్టుకునేందుకు మస్తు మంది వచ్చారు భక్తులు. నవరాత్రులు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇలా తెగబడ్డరు. పెద్ద ముచ్చట ఏంటంటే ఈ కర్ర గణపతి కాడ ముడుపులు కట్టుకునే ఆనవాయితీ కూడా ఉన్నదట. నువ్వు కోరిన కోరికలు తీరినాక ముడుపులు ఇప్పుతారట కూడా. ఇది ఇటు భక్తులు బగ్గొస్తులని కమిటీ వాళ్ళు భక్తులకు తక్లీఫ్ కావద్దని దినం వంటలు వండిస్తున్నారు కూడా. అదే అన్నప్రసాదం అన్నట్టు. చూస్తుంటే ఇంకో 2 ఒత్తులు ఉండేటట్టే ఉన్నది. చూడబుద్దైన వాళ్ళ నుంటే ఓ పాలట పోయి మొక్కులు పెట్టుకొని రారి మరి. ఇండ్లలోనైనా బ్యాంకులలోనైనా ఒక్కసారి దొంగలు పడి పైసలు ఎత్తుకుపోయారంటే
అవటే హుండీలు వేసినట్లే ఇక. కానీ ఒక తాన గా హుండీకే సూటి పెట్టిన దొంగలు మీ సొమ్ములొద్దు మీ కథొద్దు అని ఎత్తుకపోయిన పైసలను తెచ్చి మళ్ళా గుళ్ళ పెట్టిపోయిర్రట. మరి గా ముచ్చటేందో పురాగార్చుకొని వద్దాం పార్రి. ఇక గీడ గుళ్ళె తాతి పరంగా పైసలు లెక్క పెడుతుర్రు చూడుర్రి. ఇవే ఆ దొంగోడు ఎత్తుకపోయిన పైసలు. అసలు ముచ్చట్లకు పోతే అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఉన్న ఈ ముసలమ్మ గుళ్ళే నెల కింద దొంగలు పడి హుండీలున్న పైకం అంతా ఊడ్చుకుపోయిర్రట. అయితే పైసలు ఎత్తుకపోంగా ఎవ్వళ్ళు చూడలే. ఈగేముంది, అందుకపోయిన పైసలతోని అనుభవించు రాజా, కొట్టేసింది దోషేసింది మన కోసమే అన్నట్లుగా హుండీ పైకంతోని ఊకోకుండా మజా చేసిర్రట దొంగన్నలు. అయితే ఇంతలో ఏమైందో ఏం పాడో తెలియదు గాని పైసలు కొట్టేసిన గా దొంగోని కొడుకుకు పానం మస్తు సుస్తి చేసిందట. దీంతోని వానికి పించం అయ్యింది. ముసలమ్మ తల్లి హుండీని పోతం పెట్టినా కాబట్టే నా కొడుకుకు గింత ఆపతైతుందని బుగులు పడ్డాడు. ఎంటనే తల్లి నీ బాంచనేత, నా మీద కోపం నా కొడుకు మీద దియకు అని ఖర్చు పెట్టింది పోను మిగిలిన పైసలను ఓ మూటల గట్టి తెచ్చి గుళ్ళ పెట్టిపోయిండు. పైసలతో పాటు వాళ్ళ ఓ కాగితం రాసేసిండు. అదే గిది తప్పైపోయిందమ్మా, మేం నలుగురం దొంగతనం చేసినాం. దొంగతనం చేయంగా నా కొడుకుకు మస్తు సీరియస్గా ఉన్నది, నన్ను క్షమించు, ఇళ్లకించి కొన్ని పైసలు వాడుకున్నా, నా బుద్ధి గడ్డి తిన్నదని క్షమాపణ పత్రం రాసి పైసల మూట ఆడబెట్టిపోయిండు. ఇక తెల్లారి గుడోళ్ళు వచ్చి చూసేసరికి మూట పడ్డది. ఏందబ్బా అని ఇప్పి చూస్తే ఇది కథ. వెంటనే పోలీసోళ్ళని పిలిపించి పైసలు లెక్క పెట్టిర్రు. మరిగా పోయిన పైసలకించి కొద్ది గొప్పైనా వచ్చినాయి గాని ఎత్తుకుపోయిన దొంగోన్ని ఇప్పటికన్నా పోలీసోళ్ళు పట్టుకుంటారో లేదో అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. మొత్తానికి ముసలమ్మ తల్లి దొంగోని మూతి మీద తన్నేంత పనిచేసింది. చదువుకునే పొల్లగాండ్లకు వారమంతా బడి, ఆదివారం నాడు సెలవు. అయితే గా ఒక్కరోజు గిట్లా ఆడుకుంటారో లేదో తెల్లారి మళ్ళా బడి కురకాలే. అందుకే చాలా మంది పొల్లగాళ్ళు ఇంకో రోజు సెలవు ఉంటే బాగుండు కదా అని గులుక్కుంటే బడి బట్ట పడుతుంటారు. అగో గసొంటి పొల్లగాండ్ల కోసం సర్కారు మంచి తీయటి ముచ్చట చెప్పింది. బళ్ళకు పోయి చదువుకునే తమ్ముళ్ళు ఇంకా చెల్లెళ్ళు, మీరు ఎగిరి గంతేసే ముచ్చటగిది. మీకు తెలంగాణ సర్కారు పండుగ సెలవులు ఇచ్చింది. ఈ సెప్టెంబర్ 21వ తారీఖు సంధి అక్టోబర్ 3వ తారీఖు దాకా మీకు దసరా సెలవులు ఇచ్చింది సర్కారు. ఇక పండుగ సెలవులని అమ్మమ్మోళ్ళ ఇంటికి పోతారో పెద్దమ్మోళ్ళ ఇంటికి పోతారో ఇక మీ ఇష్టం. బళ్ళె చదివే పొల్లగాండ్లకేనా మాకు లేవ్వ తాతీళ్ళు అని కాలేజీలకు పోయే తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీరు కూడా ఏం నారాజు కాకుర్రి. మీకు కూడా ఈ సెప్టెంబర్ 28వ తారీఖు సంధి అక్టోబర్ 5వ తారీఖు దాకా మొత్తం వారం పాటు సెలవులు ఇచ్చింది సర్కారు. మరిగా సినిమాలకే పోతారో టూర్లకే పోతారో ఇక మీ ఇష్టం. అయితే ప్రతి ఏడు అక్టోబర్ 2వ తారీఖు నాడు దేశం అంతా తలుచుకునే గాంధీ జయంతి ఈసారి పండుగ సెలవులలో కలిసిపోయింది. ఆయన గదే రోజు దసరా వస్తుంది. ఇప్పటికే టీచర్స్ డే, మిలాద్ నబీ, అటెంకా ఆదివారం గిట్లా వరుస పెట్టి 3 రోజులు సెలవులు వస్తే అదెళ్లే 10 రోజులకి మళ్ళా పండుగ సెలవులు చాలైతాయి. గిట్ల పొల్లగాళ్లకు ఈసారి సెలవుల జాతరే నడుస్తుంది. అయితే మొన్నటి దాకా ఆడాడ జోరు వానలు పడి బళ్లకు తాతీలు ఇచ్చినుండే కదా, అగోగా బళ్ళు చిన్నగా మెల్లగా కొలాయించుకున్న తర్వాత సెలవుల మీద ప్రకటన చేద్దామని అనుకుంటుందట సర్కారు. అందుకే జర్రంత ఆలస్యమైంది అంటుర్రు. ఇక సెలవులు ఎప్పుడనేది తెలిసింది కాబట్టి బతుకమ్మ ఇంకా దసరా పండుగలకు ఊర్లకు పోయేటోళ్ళు రైళ్లు బస్సులు బుకింగ్లు చేసుకునేది ఉంటే ఇప్పటి సందే చేసుకోర్రి. అటు సర్కారు కూడా ఈసారి పండుగకు స్పెషల్ బస్సులను నడపాలని చూస్తుందట. చూడాలి మరిగా ఎట్లయితుందో.